ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 3వ తేదీ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె జరగనుంది. సమ్మె జయప్రదానికై కాకినాడలో కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో నవంబర్ 3న జరిగే సమ్మె జయప్రదానికే ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, మున్సిపల్ పారిశుధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, కాకినాడ స్పెషల్ టాయిలెట్ కార్మికులను ఆప్కాస్ లో కలపాలని తదితర నినాదాలతో కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై కొండయ్యపాలెం, బానుగుడి, టూ టౌన్, మెయిన్ రోడ్, మసీదు సెంటర్, జగన్నాథపురం, దేవాలయం వీధి మీదుగా బాలాజీ సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ముగించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఈశ్వర్రావు, బంగారు రాజేష్, నిమ్మకాయల ఈశ్వర్రావు, నక్కా లక్ష్మణ్, బండి అప్పన్న, నక్కా సత్యనారాయణ, సింగంపల్లి రమణ, కృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, అప్పారావు, హరి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 3వ తేదీన సమ్మె బాట పడతా ఉన్నారు. ఈ సమ్మెలో భాగంగానే ఈ రోజున బైక్ ర్యాలీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుంది. అందులో భాగంగానే ఇవాళ కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా బాలాచెరు నుంచి ఇవాళ ర్యాలీ చేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల రిటైర్మెంట్ అయిన మృతి చెందిన వారి స్థానంలో వారి కుటుంబీకులకే ఆప్కాస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ కార్మికులకు బకాయి డిఏలు, డిఆర్సీలు, సర్వీస్ స్కేల్స్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆప్కాస్ కార్మికులకు పదవి విరామణ 60 నుండి 62 సంవత్సరాలుగా పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, వారికి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులు, టాయిలెట్ కార్మికుల్ని ఆప్కాస్లో విలీనం చేయాలి, వారికి జీతాలు పెంచాలి, బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ కార్పొరేషన్ పరిస్థితి పేరు గొప్ప ఊరి తిప్పు కింద ఉంది. కార్పొరేషన్కి అనేక రకాలుగా నిధులు వస్తున్న కార్పొరేషన్ ఆదాయం అంతా ఏమైపోతుందో అర్థం కావట్లేదు. కనీసం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పనిచేయడానికి కూడా పనిముట్లు పడతా చాలా తీవ్రంగా ఉంది. పనిచేయడానికి గ్లౌజులు ఎవరు, మాస్కులు ఎవరు, కనీసం చీపుర్లు ఉండవు, డబ్బాలు ఉండవు, పుచ్చుకోట్ల రిపేర్లు వీళ్ళే చేయించుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుంది మాకు అర్థం కావట్లేదు. అందుకని కార్పొరేషన్ నిధుల్లో పనిముట్టు కొరత తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం. మా ప్రధానమైన డిమాండ్స్ పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీన తెల్లవారుజాము నుండే సమ్మెలకు వెళ్తామని, దానికి నిరసనగానే ఇవాళ బైక్ ర్యాలీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.